ఇంట్లో ఖాళీ బిందెలు, వీధిలో ట్యాంకర్ల వద్ద గొడవలు, వార్డుల్లో దాహం కేకలు. ఇవి శ్రీకాకుళం జిల్లాలో పల్లెల నుంచి పట్టణాల వరకు ప్రజలందరి సమస్య. కుళాయిల ద్వారా వస్తున్న నీరు సరిపోని పరిస్థితి. ట్యాంకర్ల ద్వారా నిత్యం నీటి సరఫరా జరగకపోవడంతో ప్రజలు గొంతులు ఎండుతున్నాయి. మరి ముఖ్యంగా శివారు ప్రాంతాల వాసుల ఇళ్లలో ఖాళీ బిందెలు వెక్కిరిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో దాహం కేకలు మొదలయ్యాయి. వేసవికాలం ప్రారంభంలోనే మంచినీటి కష్టాలు తీవ్రమయ్యాయి. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాలు మొరాయిస్తున్నాయి. బోరుబావులు కూడా కనీసం మరమ్మత్తు చేయకపోవడంతో అనేక చోట్ల చెలమల నీటిపైనే ఆధారపడుతున్నారు. చెలమల నీటిని తాగడంతో అనేక మంది రోగాల బారిన పడుతున్నారు. ఉదయం మధ్యాహ్నం చెలమ నీరు తేవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు తోడుతానము. ఈ ఊరు అంత దరిద్రము ఏ ఊరు లేదు. మా ఎంత పాపవర్తలు మరి భూమి మీద లేరు. అంత దరిద్రం పెట్టారు. పరకంత ఊడు వాడాలి చొక్క ఈది. మా ఈది ఒక ఈది అంత నిలువ లేదు. కుంభద్దోని నీళ్లు. వంశధార నదీ తీరాన ఉండే హిరమండలం మేజర్ పంచాయతీలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. అలికాం బత్తలి రహదారిపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఇటు కుళాయి ద్వారా నీటి సరఫరా జరక్క అటు ట్యాంకర్ల ద్వారా నీరు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాంకర్ ద్వారా అందించే 10 కుండలు ముగ్గురం సర్దుకుంటున్నామని, కొన్నిసార్లు అదే నీటి కోసం గొడవలు పడాల్సి వస్తుందని చెబుతున్నారు. కొలలు ఉన్నాయి, 10 కుండలు వస్తాయి. ఆ 10 కుండలోనివి 5,000 వేసి రోజు పట్టుకుంటారు. ఈ రోజు 5గురు పడితే రేపు 5గురు, రేపు 5గురు పడితే ఎల్లుండి 5గురు అలాగా. మరి మేము ఒక రోజు దెబ్బలాడతారు, ఒక రోజు దెబ్బలాడము. సర్దుకుంది మా అమ్మ మనకి రోజు గొల్లేటాను అనుకోని. ఎన్నాళ్ళు ఇష్టం వచ్చి నీళ్ళు వచ్చేవి. ఇప్పుడు నీళ్ళు చొక్కలంత రాసరికి రాకుండానే. హీరమండలంలో రోజుకు ఒక ట్యాంకర్తో మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. అవి కాస్త ముందున్న వారికి మాత్రమే అందుతున్నాయి. కాలనీ లోపల ఉండే వారికి దొరకడం లేదని స్థానికులు చెబుతున్నారు. దీంతో డబ్బులు పెట్టి నీటి క్యాన్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొందని అంటున్నారు. వంటకు, స్నానానికి, దుస్తులు ఉతికేందుకు సైతం నీటిని కొనుక్కోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యాలయానికి, ఎంపీడీఓ ఆఫీస్కు కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకీలు పైపులు ఎగస్టేసి ట్యాంకీలు ఎగస్టేస్తే తెల్లవారి ఎక్కడికి అంగడి ముంగడికి వెళ్ళోళ్ళమైనా ఉపాధి పనికి వెళ్ళోళ్ళమైనా నీళ్ళు ఉంటే కదా బే పనులు తేల్చుకునేట్టు వెళ్తాము. మరి నీళ్ళు లేదు, మేము బయటకు వెళ్ళాలంటే మేము ఎలాగ వెళ్తాం సార్? పంచాయతీకి వెళ్ళి అడిగినా సరే పైపులు లేవు, ఒకే ట్యాంకీ ఉంది, పైపులు రిపేరు అని చెప్తాండ్రు. రోజుకి ఒక బింది వస్తుంది. ఇంటికి ఒక బింది వస్తే సగం వరకు ఆగిపోద్ది. సగం మందికి వస్తే సగం మందికి రాదు. ఎక్కడ ట్యాంకీలు ఈదికి వెళ్తే ఆ ఈదికి పరుగులు ఆడతాము. ఇచ్చాపురం పురపాలక సంఘం పరిధిలో 2 రోజులకు ఒకసారి నీరు వస్తుంది. అది కూడా కొన్ని సందర్భాల్లో రావడం లేదు. గతంలో ఉద్దానం రక్షిత మంచినీటి పథకం ద్వారా ఈ ప్రాంతవాసులకు పుష్కలంగా నీరు అందేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వం తక్షణం స్పందించి మంచినీటి కష్టాలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.